వాలంటీర్ వ్యవస్థ ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు అది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చినటువంటిది. ఇంటింటికి వెళ్ళి వృద్ధులు కానీ, లేదంటే వికలాంగులు కానీ వీరికి పెన్షన్లు అందజేయటం అనేటువంటిది, ఒకటో తేదీ తెల్లవారుజామునే వెళ్ళి ఇంటికి పెన్షన్లు అందజేయటం అనేటువంటిది దాని యొక్క సౌలభ్యాన్ని ఆ ప్రజలందరూ అనుభవించారు. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేశారు. వాలంటీర్లను తీసేసిన తర్వాత ఇప్పుడు ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వీళ్ళు పెన్షన్లు అందుకోవడానికి. గవర్నమెంట్ ఏంటంటే వేరే వ్యవస్థను పెట్టింది, వేరే అధికారులకి ఆ పని అప్పజెప్పింది. కానీ అధికారులు ఇళ్ల వద్దకు వెళ్ళి ఇవ్వడం అనేది జరగదు. ఏ ముఖ్యమంత్రి గారో కొంతమంది కూటమి పెద్దలు వెళ్ళి ఆ ఇళ్లకెళ్ళి ఫోటోల కోసం ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉండొచ్చు. కానీ మొత్తంగా గ్రామ స్థాయిలో కానీ, లేదా వార్డు స్థాయిలో కానీ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, పంపిణీ అనేటువంటి జరగట్లేదు. తాజాగా నంద్యాల జిల్లా దోర్నిపాడులో జమాల్ బి అనేటువంటి వృద్ధురాలు పాపం పెన్షన్ కోసం ట్రాలీ ఆటోలో స్వగ్రామానికి రావాల్సిన పరిస్థితి. ఆవిడకి యాక్చువల్గా 2 నెలల క్రితం కాలు విరిగిందట. నంద్యాల లో కూతురు దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆవిడ. పాపం పెన్షన్ కోసం ఆవిడ ట్రాలీ ఆటోలో ఒక అధికారి దగ్గరికి వెళ్తే ఇది ఇంకో అధికారి ఇస్తారు అని చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. తర్వాత సచివాలయానికి వెళ్తే ఇక్కడ కాదు ఇంకో చోట అని వాళ్ళు తిప్పి పంపేశారు. ఇలా అధికారులు తీవ్రంగా వాళ్ళని తిప్పుతున్నారు, వేధింపులు గురి చేస్తున్నారు పెన్షన్లు ఇవ్వడానికి.